వేళ సత్య సువార్తను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. మరి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడు మా దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడు, మా తండ్రి, సమాధానకర్త, మరి మీరు సంఘం ఎత్తుకొని పోవటకు ఎప్పుడు వస్తారనేటువంటి సిద్ధాంతాలను చర్చించుకొని చుండగా మా యందు మీరు ఉండండి ప్రభువా. మరి ప్రీ ట్రిబ్యులేషనిజం గురించి ముందుగా చర్చించుకొని ఉన్నాము నాయన. ఇప్పుడు మిగిలినటువంటి వాటిని చర్చించుకోబోతుండగా మా యందు ఉండి మమ్మల్ని కరుణించండి. వినుచున్న వారు సత్యము తెలుసుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం. అందరికీ వందనాలండి. మరి గత ఎపిసోడ్లో ప్రీ ట్రిబ్యులేషనిజం వారు చెప్పేటువంటి యొక్క రెఫరెన్స్లు ఏంటి, అవి ఎంతవరకు సమంజసం అనేటువంటి వాటిని మనం చర్చించుకొని ఉన్నాం. చర్చించుకోలేదని నేను చెప్పిన్నాను. ఇప్పుడు మిగిలినటువంటి 3 ట్రిబ్యులేషనిజం, 7 ఏళ్ల శ్రమల తరువాత సంఘం ఎత్తబడుతుంది. దీన్ని పోస్ట్ ట్రిబ్యులేషనిజం అంటారు. ఈ పోస్ట్ ట్రిబ్యులేషనిజం అనేటువంటి దానికి ఎటువంటి రెఫరెన్సులు ఆధారం లేవండి. అయితే ఆధారం చెప్పేవారు కూడా, ఈ పోస్ట్ ట్రిబ్యులేషనిజంను చెప్పేవారు కూడా మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి పోస్ట్ ట్రిబ్యులేషన్ 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడితే, మరి సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏళ్ల శ్రమలు అయిపోగానే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన జరిగే ముందు పరలోక రాజ్యంలో కొన్ని సంఘటనలు జరగాలి. అవేంటో చూద్దాం. 2 కొరింథీ 5:10లో దేవుని న్యాయపీఠం ముందు మనం అందరము నిలబడాలి. రోమ 14:12లో చెప్పిన రీతిగా ఆయనకు లెక్క అప్పచెప్పాలి. అలాగే దేవుని తీర్పు మన దగ్గరే ప్రారంభమవుతుంది. 1 పేతురు 4:17 ప్రకారం రహస్య పాపాల విషయమై తీర్పు జరుగుతుంది. 1 కొరింథీ 4:5 బహుమానమా అవమానమా. పరలోక రాజ్యంలో ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం, అయిపోయింది, ఇక మనం నరకం తప్పించుకున్నాం, మనకు తీర్పు లేదనుకుంటాం. లేదు, నరకానికి పోయే తీర్పు అనేటువంటిది అయితే లేదు. వాస్తవం ఆ తీర్పు లేదు. కానీ ఇక్కడ నిత్యత్వం అంతా, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నువ్వు ఒక కలెక్టర్గా ఉండాలన్నా, ఒక అటెండర్గా ఉండాలన్నా, ఒక ఎంఆర్ఓ ఉండాలన్నా, లేదా ఒక టీచర్గా ఉండాలా, ఏ స్థాయిలో నువ్వు ఉండాలో ఆ స్థాయి నిర్ణయించాలంటే క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నేను తీర్పుకు నిలబడవలసిందే. అదే బహుమానము లేక అవమానం అనేటువంటిది మనకు నిర్ణయించడం జరుగుతుంది. 1 కొరింథీ 3:12, ప్రకటన 11:18 ప్రకారం. అలాగే నిత్యత్వమును నియమించుట, దేవునికి వివాహం తర్వాత, సంఘం ఎత్తబడిన తరువాత ప్రకటన గ్రంథం 19:7 వివాహము జరుగుతుంది. తర్వాత అదే 19:9లో పెళ్లి విందు, ఆ విందు అనేటువంటిది మనము ఆరగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు మధ్య కొంత సమయం ఉండాలి. కాబట్టి 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. కింద ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడుతుంటే పైన ఎత్తబడినటువంటి సంఘానికి న్యాయపీఠ ముందు మనం తీర్పుకు నిలబడతాము. దేవుని వివాహము, మరి పెళ్లి విందు, ఇవన్నీ జరుగుతాయి. మరి 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి దానికి మనకు ఎటువంటి లేఖనాధారాలు మనకు కనపడడం లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పెళ్లి విందు అయిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధులను వెంట పెట్టుకొని మరలా ఇజ్రాయేలీయులను సంఘ కన్యకలో కలపడానికి ఇజ్రాయేలీయుల నిమిత్తం
ఒలివ కొండ మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ చాలా రెఫరెన్స్ ఉన్నాయి. జకర్యా 14:4-5లో పరిశుద్ధులు వస్తారు. అలాగే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇలా. మళ్ళీ అలాగే చూస్తే ప్రకటన గ్రంథం 19:14లో పరలోకమందు ఉన్నటువంటి సేనలతో ఆయన యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో వచ్చును, ఆయన రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే 3వ పాయింట్ చూసుకుంటే మనము 1000 ఏళ్ల పాలన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. మరి మనకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-6 వచనాలు చూస్తే మనకేం కనపడుతుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాడి ప్రతిమకు కానీ వాడికి కానీ నమస్కారం చేయనటువంటి వారు, శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు బ్రతికింపబడి ఆయనతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో కనపడ్డారు. మరి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సంఘం ఎత్తబడితే మరి ఈ మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరగాలి? మొదటి పునరుద్ధానం ముందు జరగకపోతే మరి 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఎలా కనపడతారు? కాబట్టి ఇది కూడా శుద్ధ తప్పు. అసలైనటువంటి రెఫరెన్స్ల ఆధారం చూపించేటువంటి ఒకే ఒక ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్. దీన్నే శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటిది. దీని విషయమై నేను మీకు మరి యుగాంతం సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. మరొకసారి చాలా తొందరగా దాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ఏముందో ఒకసారి చూద్దాం. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్లుగా ఎవడైనా మాట వలన కానీ లేదా మా దగ్గర నుంచి వచ్చినటువంటి పత్రిక వలనైనను లేదా ఆత్మ వలనైనను వచ్చిందని ఎవరైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనుషులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును నిన్ను మోసపరచనీయకుడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా మనకు వివరిస్తూ ఉన్నాడు. మరి వాడు రావాలి, నాశన పాత్రుడకు పాప పురుషుడు. నాశన పాత్రుడు అంటే నాశన పుత్రుడు, అంటే నాశనం అంటే సాతాను. వాడు రావాలి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడుచున్నదో. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ కాబట్టి క్రీస్తు నీకు దేవుడు. హిందువులకు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు. వాళ్ళన్నిటినీ, ముస్లింలకు అల్లా, వాళ్ళన్నిటినీ ఎదిరిస్తూ వాడు తను తాను కనపరుచుకొని నేనే దేవుణ్ణని వాడు చెప్పుకొంచు ఆ దేవాలయంలో కూర్చోవాలి. కూర్చోకుండా ఆ దినము రాదు అని స్పష్టంగా చెప్తుంటే ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? దీన్ని మనకు మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కాదు, స్వయంగా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24:15లో ఏం చెప్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 24:15.
కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు నాశనకరమైనటువంటి హేయ వస్తువు అంటే విగ్రహము. వాడు ఏం చేస్తాడు, వచ్చి వాడు కూర్చొని పరిశుద్ధ స్థలంలో కూర్చొని ఒక విగ్రహాన్ని పెట్టి నేనున్నప్పుడు నన్ను పూజించండి, నేను లేనప్పుడు నా విగ్రహాన్ని పూజించండి అంటాడు. అప్పుడు చదువువాడు గ్రహించండి అంటున్నాడు. ఏం చెప్పాడు దానియేలు ద్వారా? దానియేలు గారు గ్రంథం చూద్దాం ఒకసారి. దానియేలు 9:27. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయడానికి రావాలను నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. అర్ధవారమునకు వస్తాడంటే వాడు. అర్ధవారము అంటే, వారము అంటే 7 సంవత్సరాలు. ఇంతకుముందు యుగాంతం చెప్పినట్టు చెప్పాను. అది కూడా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే తెలుసుకుంటారు. 29 ఆదికాండం 29:27. ఈమె యొక్క వారం సంపూర్ణం చేయుము, నీవిక 7 సంవత్సరములు. వారము అంటే 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చినని చెప్పగా యాకోబు అలాగూ చేసి ఆమె వారం సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. వారము అంటే 7 సంవత్సరాలు. ఇక్కడ అర్ధవారమునకు అంటే వాడొచ్చి అనేకులతో నిబంధన ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వారానికి అంటే 70వ వారం 7 ఏళ్లకు వాడు నిబంధన ఏర్పాటు చేసుకున్న తరువాత 3.5 సంవత్సరాలకు మరి బలిని నైవేద్యాన్ని నిలిపివేయండి, ఇక నుంచి నేనే దేవుణ్ణి అంటూ వచ్చి వాడు యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. తేటగా లేఖనాలు ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే వాడు రాకముందేమో సంఘం ఎత్తబడుతుంది. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీరు తీసుకురాండి దశమ భాగాలు మేము తింటాము, ప్రథమ ఫలాలు తీసుకురండి, ఇదండి ఇదండి అని ఈ 22 అంటారు. మళ్ళీ బిరుదులు 22 బైబుల్ చదవని చేత కాదు కానీ. సరే, ఏది ఏమైనా ఇది నేను చెప్పేది కాదు, బైబుల్ చెప్పేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. మరొక పర్యాయం ఈ ఎపిసోడ్లో కూడా నా నెంబర్ ఇస్తున్నాను, 9440718949. మరి ఏదైనా మరి నాతో మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయండి. మరి ఈ మధ్య కాలంలో మరి బైబిల్ తరగతులని ఒక చర్చిలో పెట్టారు, విందామని వెళ్ళాను. 27 సంవత్సరాల అబ్బాయి చెప్తున్నాడు, లేఖనాధారాలతో తెలుసుకుందామంటాడు. అన్ని తప్పులు. ఇంకొకతను 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పాడు, కొంతవరకు పర్వాలేదు అతను. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అంటాడు. నేను చేయెత్తి అడుగుతుంటే అంకుల్ మీ డౌట్ మధ్యాహ్నం తీరుస్తాం. యుగాంతం గురించి చెప్పేవాడు తప్పుడు బోధకుడు అంట. మరి యుగాంతం గురించి ఫస్ట్ చెప్పింది ఎవరండి? మరి శిష్యులకు చెప్పింది యేసుక్రీస్తు గారు కదా. మత్తయి సువార్తలో నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగింది శిష్యులు. అడిగితే చెప్పింది ఎవరు? 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు గారు కదా. మరి ఆయన తప్పుడు ప్రవక్త. ఏదో 4 పాయింట్లు చూసుకొని వచ్చేది, ఇంకో పాయింట్ చెప్పాడు. ఆర్సిఎం వాళ్ళంట బాప్తిస్మం తీసుకుంటే రక్షింపబడతారు అని చెప్తారు, అది తప్పు. రోమా 3:28 ప్రకారం విశ్వాసం ఉంచితేనే రక్షింపబడేది. మరి మార్క్ 16:16 ఏముంది? నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతారని ఉంది కదా. నమ్మడం అంటే సువార్తను నమ్మాలి. మరి అట్లా క్లారిఫికేషన్గా వివరించేది ఉండదు. ఏదో 4 ముక్కలు ఎవడో రాస్తారో, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళు తీసుకొచ్చేది వీళ్ళు పెద్ద పరాతుల్లాగా వివరిస్తూ ఉంటారు. నేను అడుగుతానండి, 2 రోజులు పోయాను, 2 రోజులు క్వశ్చన్లు అడుగుతుంటే తర్వాత చెప్తాను మీ క్వశ్చన్లు, తర్వాత చెప్తాను చివరికి నాకు పుస్తకం ఏందని చెప్పి పారిపోయాను, మాట్లాడకూడదు. మళ్ళీ అతను అంటాడు, అంటే ఇక్కడ పెట్టిన వాళ్ళకి అడిగింటాను నేను, డౌట్లు అడుగుతుంటే ఎవరు అతనని. నేను బెరయా సత్య సువార్తను పెట్టి యుగాంతం గురించి చెప్తున్నానని వీళ్ళు చెప్పింటారు. రెండో రోజు అతను చెప్తాడు, నువ్వు బెరయా సత్య సువార్తను పెట్టినా బెరకాన్ని పెట్టినా నువ్వు పరలోక రాజ్యం చేరు, కొత్త నిబంధన ప్రకారం నడుచుకుంటేనే పరలోక రాజ్యం చేరు,
నన్ను విమర్శించమని నీకు పెట్టింది. సరే చేతనైతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, లేఖనాధారాలు చూపించు. నేను లేఖనాధారాలతో మాట్లాడుతున్నాను, మరి దానికి సమాధానం చెప్పడానికి లేదు. ఇంతటి తప్పుడు బోధలు వద్దు, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకనొక రోజు రాబోతున్నది. అపోస్తల కార్యం 3:21 చెప్పినట్లు ఈ బాప్తిస్మాలు 3-4 రకాలు ఉన్నాయి, అవన్నీ మాసిపోతాయి. ఈ ట్రిబులేషనిజంలు మాసిపోతాయి. ఏదో ఒకటి మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను మీ సిద్ధాంతానికి వస్తాను, నేను చెప్పేది రైట్ అయితే నా సిద్ధాంతానికి మీరు వస్తారు. నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే నాకు రెఫరెన్సుల ఆధారంతో నాకు వివరించమని కోరుకోవచ్చు. మరి ఒక్క మాట ప్రార్థన చేద్దామండి. మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, అద్వితీయుడు మా దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడు మా తండ్రి, సమాధానకర్త, మరి ట్రిబులేషన్స్ గురించి చర్చించుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. సత్యమును తెలుసుకునేలాగిన అందరికీ మీ ఆత్మను దయచేయమని వేడుకుంటూ, ముందున్నటువంటి కాలంలో మరి ఇంకా నేను ఏమేమి చేయగలను వాటన్నిటిని బట్టి మరి సమయమును ఓపికను అనుగ్రహించమని, నేను చేయుచున్నటువంటి పరిచర్యను నా కుటుంబమును ఆశీర్వదించి దీవించమని నా ప్రభువును నా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వీలైతే కొన్ని మంచి టాపిక్స్ తోటి మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు వందనాలు. నా నంబర్ 9440718949. అందరికీ వందనాలండి.